హాయ్ అండి, వెల్కమ్ టు హరికేతన్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను హనుమత్ జయంతి అయితే చేశానండి. స్వామివారికి అప్పాలు చేద్దామని పిండి అయితే ఉడకబెట్టుకున్నాను. పిండి అంతా కలుపుకొని ఉడకబెట్టుకున్నాను. అప్పాలు అయితే చేసి నైవేద్యం పెడదామని చేశానండి. అప్పాలు అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని ఈ దేవుడికి అయితే నైవేద్యం పెట్టాను, ఆంజనేయ స్వామికి. సుందరకాండ చదివితే చాలా మంచిదండి, కానీ అన్ని పుస్తకాల్లాగా ఇది చదవడానికి లేదు. సుందరకాండ చదివేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. నేనైతే చాలాసార్లు అలాగే నియమాలు పాటించి చేశాను. ఇక్కడ అంటే వివాహానికి అయితే ఒక విధంగా, సంతానానికి అయితే ఒక విధంగా, అలాగా సర్గలు అయితే ఏ రోజు ఎన్ని సర్గలు చదవాలి అన్నది నియమం ఉంటుందండి. ఆ నియమం ప్రకారం అయితే చదువుకోవాలి. కానీ సుందరకాండ చదివితే మాత్రం చాలా బాగుంటుందండి. నేను అనుకోండి స్వామివారికి అలాగా అప్పాలు ఈ పళ్ళు అయ్యి నైవేద్యం పెట్టుకున్నాను. ఇది చింత చిగురు అండి. చింత చిగురు ఈరోజు అయితే లంచ్లోకి పప్పు చేసుకున్నాము. ఇది దానికి ఈనెలు అయ్యి ఉంటాయి కదా, ఆ ఈనెలు అయ్యి తీసేసుకొని శుభ్రం చేసుకుని అలాగా పప్పు అయితే చేశానండి లంచ్లోకి. సో ఇదండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.